నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. సంగమంతా నా మంచి నీ వంటి వారెవ్వరు, నీ తోటి సాటెవ్వరు, నీ వంటి వారెవ్వరు, నీ తోటి సాటెవ్వరు. నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. ఈరోజు బిహోల్డ్ చూడుడి అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. 46వ కీర్తన 8వ వచనం, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. దేవుడు ఈ భూమి మీద నాశనాన్ని కలుగు చేస్తున్న వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడు, ఆయన యొక్క విధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన చేసిన కార్యాలు
మీరు వచ్చి చూడండి. ఆయన చేసిన కార్యాలు ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన చేసిన కార్యాలు మీరు చూడ్డానికి రండి. అంటే మనము దేవుడు చేసిన కార్యాలను మనము వేరే వాళ్ళని పిలిచి రండి ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్పుకోవడానికి ఏదైనా కార్యం మీ జీవితంలో కనబడుతుందా? లేవు అని అనేవాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చు. దేవుడు చేసిన కార్యాలు 1, 2, 3 అని లెక్క పెట్టలేము. లెక్కలేని గొప్ప కార్యాలు దేవుడు తన ప్రజల కొరకు చేస్తున్నాడు. ఆయన ఎందుకు ఇలాగూ చేస్తున్నాడు అనే విషయానికి వస్తే, ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన తన ప్రజలకు ఏం చేసేవాడిగా ఉన్నాడంటే సహాయం చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. బిహోల్డ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని సహాయము చూడుడి. మనుషులందరికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తాను సహాయం చేస్తున్నాడు. ఆయన చేసే సహాయం, ఆయన చూపించేటటువంటి ఆ సహాయం ఎలా ఉంది అనేటటువంటి విషయానికి మనం వస్తే 46వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ఆ పట్టణములో ఉన్నాడు కాబట్టి దానికి ఏమి లేదంటే చలనము లేదు. దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంటికి చలనము లేదు. అలాగే దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నాడు, ఆ వ్యక్తికి చలనము లేదు. గనుక దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ప్రతి అరుణోదయమున, ఉదయకాలమున దేవుడు దానికి సహాయం చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన సహాయం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు మనకు చేసిన సహాయము ఎంత గొప్పది అనే విషయాన్ని మనం చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆయన ఏమి చేస్తున్నాడు అంటే సహాయము చేయుచున్నాడు. ఆయన ఎవరికి సహాయం చేస్తున్నాడు? తన ప్రజలకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన చేసే సహాయాన్ని మనమందరం కూడా మనస్కరించవలసిన వారుగా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును. గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవుడు మన యొక్క మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సంచరించుచున్నాడు. నీ పాళెములో, నీ ఏరియాలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన సంచరిస్తున్నాడు. దేవుడు సంచరించుచుండగా ఆయన నీలో అసహ్యమైనది దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు, ఏదైనా అసహ్యమైనది ఏదైనా ఉందంటే నిన్ను విడిచిపెట్టేస్తాడేమో, కాబట్టి అలా విడవకుండునట్లు మీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి మనం అందరూ కూడా శ్రద్ధగా ఉండవలసిన వారిగా ఉన్నాం. ఏదైనా ఇండీసెంట్గా ఉన్నది ఏదైనా ఉంటే నీ దగ్గర నుంచి తిరిగిపోతాడేమో, ఏదైనా అపరిశుద్ధత నీలో ఉంటే నేను ఒకవేళ విసర్జిస్తాడేమో. కాబట్టి అలాగా విసర్జించకుండా మన జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. గనుక ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే గనుడు. ఈ గనుడైనటువంటి దేవుడు ఘనమైన కార్యాలు చేసేవాడు. ఈ ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగించటానికి మన ప్రభు, మన దేవుడు చేసే ఘనమైన కార్యాలను మనము అనుభవించేవారిగా, మన జీవితంలో కలిగి ఉండేవారిగా,
మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నేను మిమ్మును ఏం చేయనంటే నేను మిమ్మును దహించేటంతగా కాల్చేసేటంతగా మీ మీద నేను కోప్పడ్డాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఎఫ్రాయిమును నేను లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుష్యుడను కాను. నేను మనుషుల్లాంటి వాడిని కాదు, మనుషుల్లాగా ఆలోచన చేయను. నేను మనుషులు ఏం ఆలోచన చేస్తారంటే నచ్చితే ఏమంటారంటే నచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళ పొగడ్తలకు అంతు అదుపు ఉండదన్నమాట. నచ్చలేదనుకోండి వాళ్ళ యొక్క విధానాన్ని మనం భరించలేం. గనుక ఈ ప్రార్థనా కుడికలో దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే దేవుడు మనిషిలాగా ఊరుకురికే అలాగ మారిపోయే దేవుడు కాదు. దేవుడు మంచి దేవుడు. ఆయన ఏమన్నాడంటే నేను మిమ్మల్ని దహించే అంతగా కోపం, నేను జలప్రళయం రప్పించేటట్టుగా నా యొక్క కోపాన్ని నేను చూపించాను. అలాగే అప్పుడు అనేక మంది జలప్రళయం ద్వారా నశించిపోయారు. అగ్నిని కురిపించి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారిని కాల్చేశాను. అయితే నీతిమంతుడిగా ఉన్నవాడిని కాల్చడం అనేది నా వల్ల కాదు, పరిశుద్ధంగా ఉన్నవాడిని కాల్చడం నా వల్ల కాదు. అందుకని నేను అతను కాల్చలేదు. ఎందుకంటే అతను పరిశుద్ధంగా ఉన్నాడు కదా, నీతిమంతుడిగా ఉన్నాడు కదా, అతను నేను కాల్చలేను. అతను బయటకు వస్తే తప్ప ఆ ఏరియా మీద నేను శిక్ష చూపించలేను, లేదా నా ఉగ్రతను నా కోపాన్ని కనబరచలేను అని చెప్పి దేవుడు అంటున్నాడు. గనుక ఈ సందర్భంలో మనకు సహాయం చేసే సహాయకుడు ఉన్నాడు. ఆ సహాయకుడు మానవుడు కాదు, మనకు సహాయం చేసే వాడికి ఏంటంటే ఏ వాహనం కావాలంటే ఆయనకి, ఆయన పేరు మేఘవాహనుడు. దేవునికి స్తోత్రం. మేఘము మీద వచ్చేస్తాడు, నేరుగా నీ దగ్గరికి వస్తాడు. అంతటా వ్యాపించి ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన మనకు సహాయకుడు. ఆయన ఆపరేషన్ థియేటర్కి రాగలడు, అలాగే ఎయిర్పోర్ట్లో కూడా రాగలడు. ఆయనకు వీసా అక్కర్లేదు, ఆయనకు టికెట్ అక్కర్లేదు, ఆయన ఎవరు కూడా అనుమతించాల్సిన అవసరం లేదు. హీ కెన్ గెట్ ఇన్ టు అవర్ ఎయిర్ క్రాఫ్ట్, అలాగే హీ కెన్ గెట్ ఇన్ టు అవర్ కార్. ఆయన మనం ఉన్న ప్లేస్లోకి ఆయన నేరుగా వచ్చేసేయచ్చు. హల్లెలూయా ఏం చెప్పండి. కాబట్టి మనస్సుకు ఉన్న సహాయకుడు గొప్పోడని మీకు అర్థమవుతుందా? అంటే ఆయనకి బైక్ అక్కర్లేదు, కార్ అక్కర్లేదు, నేరుగా నువ్వు పిలవగానే నువ్వు ఎక్కడున్నా కానీ అక్కడ నీకు సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి మన సహాయకుడు సహాయం ఇంతవరకు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు మనకు సహాయం చేశాడు. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా సహాయం చేశాడు, కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనకి స్వస్థతనిచ్చి సహాయం చేశాడు, కొన్ని సందర్భాల్లో మనకు దేవుడు మనల్ని ధైర్యపరిచి తన మాటల ద్వారా మనకు సహాయం చేశాడు, కొన్ని సందర్భాల్లో కృంగిన స్థితిలో మనం లేవనెత్తి మనకు సహాయం చేశాడు. కాబట్టి ఇలాగూ దేవుడు చేసిన సహాయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను సిగ్గుపడనక్కరా లేదు. నేను దేవుని నమ్మాను, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాల్సిన వారుగా ఉన్నాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఏదైతే శిక్ష మీ మీదకు వస్తుందో దాన్ని యెహోవా ఏం చేశాడంటే దాన్ని నీకున్న మీ మీదకు వచ్చే శిక్షను కొట్టేశాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ శత్రువును ఆయన వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇక మీకు అపాయము సంభవింపదు. ఎంత మంచి దేవుడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. దేవుడు
ఈ పట్టణములో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. ఎవరైతే నా నామం పేరట 2 లేక 3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. దేవుడు ఈ పట్టణములో ఉన్నాడు. దేవుడు ఇదిగో ఈ సిస్టర్లో ఉన్నాడు. దేవుడు ఆ బ్రదర్లో ఉన్నాడు. దేవుడు యేసును అంగీకరించిన వారు అందరిలో కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆయన మనకి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన సహాయకుడు మనిషి కాదు. మన సహాయకుడు మానవ స్వభావం కలిగిన వాడు కాదు. మన సహాయకుడు భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన వలననే మనకు సహాయం కలుగును. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈ దేవుడు సహాయం పొందుకుని చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన సన్నిధిలో కూర్చోకుండా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా, ఆయన చేసిన సహాయం వల్ల గొప్పోళ్ళు అయిపోయి ఆ గొప్ప దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు టైం లేకుండా అయిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకంటే దేవుడు మనకు బలం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే మన కష్టాలు వచ్చినంటే మనకు రెడీగా ఉంటాడు హెల్ప్ చేయడానికి. హల్లెలూయా, ఏం చెప్పండి? God is our refuge and strength, always ready to help in times of trouble. మన కష్ట సమయాల్లో మనకు సహాయం చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీకు బైబిల్లో కొన్ని విషయాలు చెప్తా. యోనాను వాడిలో నుంచి వాళ్ళు పడేస్తున్నారు. దేవుడు రెడీగా ఉన్నాడు హెల్ప్ చేయడానికి. చేప అతను కింద పడగానే మింగటానికి రెడీగా ఉంది. చేప ఏం చేసింది? అయినా వాళ్ళు పడేసే వరకు కొంచెం ఆగుదాంలే అని అంటే టైం చూడండి. టైం చాలా విలువైంది. ఒక్క క్షణం ఆలస్యం అయితే ప్రమాదం. కాబట్టి వాట్ మ్యాటర్స్? టైం మ్యాటర్స్. టైం. ఇక్కడ కరెక్ట్ టైంకి ఎవరు మింగారు? చేప. ఏలియాకు ఆహారం కాకులు అనుకున్నప్పుడు తెచ్చినాయా, టైంకి తెచ్చినాయా? ఉదయమున అస్తమయమున అవి ఏం చేస్తూ వచ్చాయి? ఆహారం తీసుకొచ్చాయి. ఉదయాన్నే తీసుకొచ్చాయి, మళ్ళీ సాయంకాలం కూడా తీసుకొచ్చాయి. అంటే దేవుడు ఒక టైం ఫిక్స్ చేశారు. ఆ టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తున్నాయి. ఏంటి? కాకులు. ఈ టైంకి నువ్వు తీసుకెళ్ళాలి అన్నాడు. ఆ టైంకి వెళ్ళిపోతున్నాయి. టైం ఎక్కడ కూడా లేట్ కావట్లేదు. ఈరోజు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు. కోడి కూయక మునుపు కోడి నువ్వేం చేయాలో తెలుసా? కుయ్యాలి. కోడితో ఏమన్నాడంటే నువ్వు కుయ్యాలి అంటే ఇక్కడ పేతురు బొంకటం, కోడి కొయ్యడం రెండు కూడా కరెక్ట్గా సెట్ చేసి పెట్టాడు. ఎంత రెడీగా ఉన్నాడంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగా మనకు సహాయం చేసేటటువంటి సహాయకుడు ఉన్నాడు. ఒకసారి చూడండి. అంటే దానికి అర్థం ఏంటంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే బిహోల్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి చూడుడి. కీర్తనల గ్రంథం 46:7. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి, దేవుడు మనకు తోడుగా ఉంటే ఉన్నాడు అంటానికి సన్నిధియే కారణం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడని వాళ్ళకి ఎలా గుర్తుపట్టారో తెలుసా? పగల మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్ని స్తంభం ఉంది. అంటే త్రూఅవుట్ ద డే దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్. త్రూఅవుట్ ద నైట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. అంటే పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉంది, పిల్లర్ ఆఫ్ క్లౌడ్ ఉంది, మేఘ స్తంభం ఉంది, అగ్ని స్తంభం ఉంది. అదే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి జాగ్రత్త చూడండి. దేవుడు తోడుగా ఉండకపోతే, దేవుడు మన పక్షంగా ఉండకపోతే, దేవుడు మనకు తోడుగా ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అస్తవ్యస్తంగా ఉండేది.
గనుక కనాను దేశానికి వేగు చుట్టానికి వేగుల వారిని మోసే పంపించాయి. ఆ దేశాన్ని చూసి రండి అని. ఆ దేశం ఎలాంటిదో సమాచారం తీసుకురండి అని అంటే, అయ్యా అక్కడ చాలా అజానుబాహులు ఉన్నారు, ఆ దేశం భయంకరమైన దేశం, వాళ్ళ ముందు మనం ఎలా కనపడుతున్నాం అంటే మిడతల్లా కనపడుతున్నాం, వాళ్ళు మనం నడిచేసేటట్టున్నారు, అసలు మా భయంకరమైన దేశం, ఈ దేశం సరైనది కాదు అని 10 మంది మెసేజ్ తీసుకొచ్చారు. ఏమండి, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? ఎక్కువ మంది వీడు గుడ్డోడు అని మాము కనబడేవాడిని కూడా గుడ్డోడు అన్నారు అనుకోండి, 10 మంది అందరు కూడా గుడ్డోడు అని అంటారు. వీడు పిచ్చోడు అని 10 మంది అన్నారు అనుకోండి, అవును పిచ్చోడే అంటారు. పిచ్చోడా కాదా అనేది చూడరు, గుడ్డోడా కాదా అని చూడరు. 10 మంది అన్నారు, 10 మంది ఎందుకంటారు? వాళ్ళు చూసుంటారు. వీళ్ళు ఎందుకంటారు తెలుసా? వాడు అన్నాడు అందుకని నేను అన్నాను కాబట్టి వాడు అన్నాడు, మొత్తం కలిసి అందరు కూడా ఎందుకన్నారంటే ఒకడు అంటున్నాడు కాబట్టి మనం అంటున్నాం, అంతే. ఇది సాధారణంగా జరిగే విషయం. ఎవరైనా ఏదైనా అంటున్నాం అనుకోండి, వీడు దొంగ అని అంటే అందరు కూడా దొంగ అన్నారు కూడా దొంగ అయిపోతాడు, అంతే. కాబట్టి ఎంత ఎక్కువ మంది దొంగ అంటే అంత ఎక్కువ మంది దొంగగా ముద్ర వేయబడతాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికి కూడా నేను ఓ మాట చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. దేవుని సన్నిధి అనేది గుర్తుపట్టలేక, దేవుడు ఎంత గొప్పోడో అర్థం చేసుకోక, దేవుడు ఎంత అద్భుతకరుడో అనే విషయాన్ని అవగాహన చేసుకోలేక, ఈ 10 మంది ఇది మనకు దేవుడు వాగ్దానం చేసింది కదా అని అనుకోకుండా రాంగ్ మెసేజ్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఇద్దరు ఒక మెసేజ్ తీసుకొచ్చారు. ఆ మెసేజ్ ఎలా ఉందో సంఖ్యాకాండంలో చూద్దాం. 14వ అధ్యాయం 6 నుంచి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడుగు యెహోషువయు, యొపునే కుమారుడుగు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇప్పుడు 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా, ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడెను. మంచి దేశం అది, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. మీరు రాంగ్ మెసేజ్ చెప్తున్నారు, మంచి మెసేజ్ చెప్పిన వాళ్ళని రాళ్లతో కొట్టాలంటున్నారు. ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ కనబడి, యెహోవా మహిమ ఏం చేసిందంటే వాళ్ళని, యెహోవా మహిమ వారికి కనబడి వారిలో ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూడొచ్చు. దేవుని మహిమ వారికి కనబడింది, దేవుని సన్నిధి వారు గుర్తుపట్టగలిగారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది అనే అర్థం. ఆమేన్. 2వ దినవృత్తాంతాలు 13:12 ఆలోచించుడి, దేవుడే మనకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బోరులు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమునున్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు. దేవుని యాజకులు మా పక్షంగా ఉన్నారు, దేవుడు మాకు తోడుగా ఉన్నారు. మీరు ఒకవేళ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో యుద్ధం చేస్తే మీరు గెలవరు. దేవునితో ఎవరైనా పోరాడే వాళ్ళు ఎవరైనా గెలుస్తారే చెప్పండి? ఎవరు కూడా గెలిచే అవకాశం లేదు. కాబట్టి అందుకనే ఇక్కడ ఈ దేవుడు ఆనాడు మెఘస్తంభంగా ఉన్న దేవుడు, అగ్ని స్తంభంగా ఉన్న దేవుడు, దేవుడు మంచి దేశమునకు నడిపించాలని మంచి ఉద్దేశముతో వారి పక్షంగా ఉన్న దేవుడు, మంచి సమాచారం, మంచి దేశం, మంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వీళ్ళు అడుగుపెట్టి వీళ్ళు సుభిక్షంగా, సౌఖ్యంగా,
సంతోషంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే వీరి పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేసుకుంటూ వచ్చాడు. దేవుడు వారితో ఉన్నాడు. ఆ తరువాత కాలక్రమంలో దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండడానికి పరలోకాన్నే విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఆయనే యేసు ప్రభువారు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో పుట్టినప్పుడు ఆయనకి ఏమని పేరు పెడతారని యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పబడిందంటే, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. మన కొరకు ఆయన ఏమైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు. మూడవ విషయం ఏంటంటే, యాకోబు దేవునిని చూడుడి. బిహోల్డ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. యాకోబు దేవునిని చూడుడి. దయచేసి కీర్తన గ్రంథం 46, 10, 11 వచనాలు. ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. అన్య జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. గనుక అందుకనే మీరందరూ కూడా ఏం చేస్తారంటే అస్సలు భయపడకండి. ఎవరు తోడుగా ఉన్నారు? యాకోబు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని దేవుడు సంధించి ముఖాముఖిగా అతనికి దర్శనమిచ్చి అతన్ని పక్షంగా దేవుడు నిలబడి యాకోబు దేవుడు అని ఎందుకన్నాడంటే, నేను అబ్రహాము దేవుడును యాకోబు దేవుణ్ణి అనంటే యాకోబు దేవుని ముఖాముఖిగా చూశాడు. ఆమేన్. అందుకనే ముఖాముఖిగా నేను చూసిన స్థలము అని ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. దేవుని ముఖము నేను చూడగలిగాను అని అప్పుడు అక్కడ ఏం పేరు పెట్టాడంటే పెనుయేలు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా ముఖాముఖిగా దేవుని కలుసుకోవాలి, ముఖాముఖిగా దేవుని సంధించాలి, ముఖాముఖిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ముఖాముఖిగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన సన్నిధిలో మనము ప్రార్థనలో పోరాడవలసిన వారికి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడేమన్నాడంటే, ఇదిగో ఊరకుండి నిలుచుండి చూడండి, నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనమందరం కూడా యాకోబు దేవుణ్ణి మనం గుర్తుపట్టాలి. రికగ్నైజ్ గాడ్ ఆఫ్ జేకబ్. ఈ యొక్క యాకోబు దేవుని గుర్తించు. ఆయన ఎక్కడున్నాడంటే, నేను యాకోబుకు మాత్రమే కాదు, యాకోబులో నుంచి వచ్చినటువంటి నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మీ అందరికీ నేను దేవుణ్ణి అయ్యాను. యాకోబుతో ఉన్నాను, అబ్రహాముతో ఉన్నాను, ఇస్సాకుతో ఉన్నాను, యాకోబుతో ఉన్నాను, మోషేతో ఉన్నాను, అహరోనుతో ఉన్నాను, మిర్యాముతో ఉన్నాను, ప్రవక్తలతో ఉన్నాను, అపోస్తలులతో ఉన్నాను, అందరితో ఉన్నాను. ఈరోజు మీతో కూడా ఉండడానికి ఇక్కడే ఉన్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధి చూడండి, ఈ యొక్క దేవుని గుర్తించండి, దేవుని అర్థం చేసుకోండి. ఆయన మనకు మరి ఆశ్రయమై ఉన్నాడు, మనకు దుర్గమై ఉన్నాడు. ఆయన మనకు ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన మనకు బలమైన దుర్గముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, behold the help of God. దేవుని సహాయమును చూడండి. behold the presence of God. దేవుని సన్నిధి చూడండి. behold the God of Jacob. యాకోబు దేవుని చూడండి. యాకోబును దేవుడు ఏమనలేదంటే తిరస్కరించలేదు. యాకోబును దేవుడు ఏం చేశారంటే, ఎందుకయ్యా నువ్వు అబద్ధం చెప్పావు మీ నాన్నకే అని చెప్పేసి అని అనలేదు. ఇది నాస్క్ ఎనీథింగ్. ఎందుకయ్యా మీ అన్నతో అబద్ధం చెప్పావు అని అనలేదు. ఎందుకు ఇలా పని చేశావు అని అనలేదు. నేను యాకోబును ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. దేవుడు యాకోబును ప్రేమించాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు, ఇశ్రాయేలును ఇప్పుడు ప్రపంచ పటంలో నిలిపాడు. ఇది చరిత్ర, ఇదేదో కథ కాదు. ఇశ్రాయేలు మన కళ్ళ ముందు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. కాస్త కొంచెం డబ్బులు ఖర్చు చేయగలిగితే మీరు ఇశ్రాయేలు దేశంలో తిరగవచ్చు. దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మేము ఇంకా విశాలంగా చూచి నువ్వు మాతో ఉన్నావనే విషయాన్ని గుర్తుపట్టడానికి మాకు సహాయం చేయని ప్రభువు అని ప్రార్థన చేసుకుందాం.